దూరం భారం కాలం అన్నీ దిగదుడితే ओम शुभे शोभने मुहूर्ते मंगल मुहूर्ते अद्य हरिब्रह्मणः द्वितीय प्रार्थे श्री श्वेतवरः कल्पे वैवस्वन्तरे मनवन्तरे कलियुगे कलियुगसम्पादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्री जयधातनामहे रणाय जगते योवशिवतमूर्तः तस्य भाजेतेनः उषतीर्यमात्रः तस्मात् रङ्गमाविशिक्षायुधः आपो जन यथा जना शुद्धोदक सिद्धिरस्तो वधूवराभ्यां वरदा भवन्तु सावधाना श्रीलक्ष्मी नारसिंह सम पूमने रुक्मा ज्येष्ठ वडील त्यास पुतणे पूर्या परत काढा कांटा का नंतर लावा नक्षतारोपणो नासाग्नेनो मोक्तिकं करतले वेणुं करे कंकणं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रद्वारिष्ठ देवताभ्यो नमो नमः मांगल्यगौरी देवताभ्यो नमः पूजनं च करिष्यामीन्द्रादिको महान् सुवर्णकलिते दीर्घमायुस्तुः हल्दी कुंकुटा
ఓం శుభదీగ్రం సర్వమంగళమాంగళ్యే శివే ధ్రువార్ధాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమః సిద్ధే నమః మేధాయ నమః ఈశాయ నమః ప్రజ్ఞాయ నమః శివదూత్యే నమః లోకమాతృభ్యో నమః సౌభాగ్యదాయిన్యై నమః యోపా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి పుష్పం పరికల్పయామి ఆర్ద్రికా చూర్ణ కుంకుమ సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి నమోస్తుతే ఓం జ్ఞానినాం నపిచేతాంసి దేవి భగవతి సద్భూషితదురాం త్వాం గౌరీం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం మంగళగౌర్యై నమో నమః మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మికా స్వరూపిణి ఆవా హిరణ్యపాత్రం మదోః పూర్ణం దధాతే మదవ్యోతానేతే ఏకదా బ్రహ్మణుపహారతే ఏకదైవ జమాన ఆయుస్తేజో దధాతి మంగళం నమస్కారాన్ని సమర్పయామి మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దన స్మృతి అందరు కలిసి సార్ కి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే సంజయ్ సార్ హ్యాపీ బర్త్డే సంజయ్ సార్ హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి
ఈరోజు నా 53వ పుట్టినరోజు. 52 కంప్లీట్ అయింది, 53. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొన్ని పెళ్ళిళ్ళు చేసే అవకాశం నాకు కలిగినందుకు, ఆ ఫలం నాకు చేకూర్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు సహకరించినటువంటి మా మిత్రుడు కార్పొరేటరు జగదీష్ కులకర్ణి గారు, తర్వాత వీళ్ళంతా ITI కాలేజు దగ్గర నివసిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులు, మిత్రులు, ముఖ్యంగా మా నాన్నగారితోని పెద్దలు శ్రీశ్రీలు గౌరవనీయులు డి శ్రీనివాస్ గారికి బాగా ఆత్మీయులు. వీరందరూ మరాఠీ సమాజానికి చెందిన వాళ్ళు. ఈరోజు కాదు, మా కుటుంబానికి వీళ్ళకి సుమారు 30-40 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. వీళ్ళొచ్చి మా అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలా నువ్వు అనగానే పిల్లగాడు ఏడి అని అన్నా. నువ్వు ఈ పిల్లగాడు హైదరాబాదు అవురావు మంచిగా నవ్వుతాడు. ఈ అబ్బాయికి వినపడదు, మాట్లాడలేడు. అయినప్పటికీ ఈ అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానా అని అడిగింది. అవుతుంది వాళ్ళమ్మ. నాకు సంతోషంగా ఒప్పుకున్నా. మామూలుగా అయితే నేను ఈసారి సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున చేద్దామనే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా నాన్నగారు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. కానీ వీరితో ఉన్నటువంటి అనుబంధంతో ఈ అమ్మాయిని చూసిన తర్వాత నా మనసు మార్చుకొని, అందుకని ఈసారి ఎక్కువ పెళ్ళిళ్ళు లేవు, 2 జంటలు మటుకే ఉన్నాయి. ఈ జంట ఆల్రెడీ ముహూర్తం తీసుకున్నారు. 5వ తారీఖు తాళి కడతాడు. సగం పెళ్లి ఇక్కడ చేసాం, మిగతా సగం పెళ్లి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర. సో ఈ 2 జంటలు, ఇంతే కాకుండా ఇంతకుముందు నేను పెళ్లి చేసిన జంటలు ఉన్నాయి ఇక్కడ. ఇలా పిల్లలు, ఇదొక జంట, వీళ్ళ హస్బెండ్ కోసం మీటింగ్ అన్నాడు. ఇదొక జంట, ఇదొక జంట, అదొక జంట. ఈ భార్యాభర్తలందరూ నా పుట్టినరోజు విజ్ చేయడానికి, ఈ నవ దంపతులను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు ఈ దంపతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకు, మీడియా వారికి, బంధుమిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నవదంపతులు కూడా సుఖ సంతోషంతో పిల్లలతోని మళ్ళీ వారి పాఠశాలకు కానీ వాళ్ళ పుట్టినరోజుకు కానీ మళ్ళీ ఇట్లాగే వేడుకలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.